భారతదేశంలో పెళ్లిని ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఒక పెళ్లి జరిగితే చుట్టుపక్కల 10 ఊళ్లకు తెలిసేలా లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు. మన దేశంలో ప్రతి రాష్ట్రం వారు వారి సంస్కృతి ప్రకారం వారి సొంత వివాహ ఆచారాలను పాటిస్తారు. అలా మన దేశంలో పెళ్లి జరిగేటప్పుడు వింత ఆచారాలను చూస్తున్నాము. ఇక విదేశాలలో ఏ రేంజ్లో ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. ప్రపంచవ్యాప్తంగా వివాహ సాంప్రదాయాలు వేరుగా ఉన్నప్పటికీ దాని ముఖ్య ఉద్దేశ్యం ప్రేమ. విదేశాలలో ఉండే వింత పెళ్లి ఆచారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వధువుపై ఉమ్మివేయడం. కెన్యాలోని మాసాయి వివాహంలో పెళ్ళి అయిపోయిన తర్వాత వధువు తన భర్తతో కలిసి వెళ్ళే ముందు వధువు తండ్రి సాంప్రదాయబద్ధంగా తన కుమార్తె తలపై ఉమ్మి వేస్తాడు. అలాగే తన కొత్త ఇంటికి వెళ్తున్నప్పుడు వధువు వెనక్కు తిరిగి చూడకూడదు. ఒక విచిత్రమైన మొదటి రాత్రి. ఆఫ్రికాలోని కొన్ని గ్రామాల్లో మొదటి రాత్రి పడక గదిలోకి తోడుగా వృద్ధురాలు కూడా వెళ్ళడం ఆనవాయితీ. వధువు ఎలా ప్రవర్తించాలో, మొదటి రాత్రి ఏమేమి చేయాలో నేర్పడానికి ఇది నిర్వహించబడుతుంది. చీపురుపై దూకడం. అమెరికన్ సౌత్ వారు ఈ వింత సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. నవవధూవరులు చీపురు దూకాల్సి వచ్చేది. ఇలా చేశాక కొత్త జీవితంలో వారు సంతోషంగా ఉంటారట. తీవ్రమైన ఏడుపు. చైనాలోని తుజియన్ జాతి వాళ్ళు పెళ్ళి 1 నెల ముందు వధువు ప్రతిరోజు 1 గంట పాటు ఏడవాలి. అలాగే వధువు కుటుంబంలోని చాలామంది మహిళలు కూడా ఏడవాలట. ఈ ఏడుపు సీన్లో తల్లి 10 రోజుల్లో చేరుతుందట. ఆ తర్వాత అమ్మమ్మ 20 రోజుల తర్వాత చేరుతుందట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.